ముందుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వార్తలు చూద్దాము. 30,453 ఉద్యోగాలకు ప్రభుత్వము గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందండి. ముందుగా గ్రూప్ 1 పోస్టులు అయితే 503 ఉన్నాయి. బోర్డుల వారీగా పోస్టుల భర్తీ 3,576 టీఎస్పీఎస్సీ, అలాగే 16,804 టీఎస్ఎల్పిఆర్టీ, 10,028 ఎంహెచ్ఎస్ఆర్టీ, అలాగే 45 డిఎస్సి. సో ఈ బోర్డుల వారీగా నోటిఫికేషన్ రిలీజ్ చేసి భర్తీ అయితే చేయనున్నారండి. దిస్ వీడియో స్పాన్సర్డ్ బై అకాడమీ. ఫ్రెండ్స్, ppsc, టీఎస్పీఎస్సీ, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ ఉంటారని తప్పకుండా యూజ్ చేసుకోండి. ప్రజెంట్ అకాడమీలో మంచి ఆఫర్స్ ఉన్నాయండి. త్వరలోనే ప్రైస్ అయితే హైక్ అవ్వబోతుంది. తప్పకుండా ఎవరైనా తీసుకోవాలనుకున్న వారికి ఇదే రైట్ టైం అని తప్పకుండా తీసుకోండి. ఇక్కడ 6 మంత్స్కి యాక్చువల్గా 7,650 ఉంటుందండి. ప్రైస్ హైక్ అయితే కనుక 8,415 అవ్వబోతుంది. సో తీసుకోవాలంటే వెంటనే ఇప్పుడే తీసుకోండి. మన యొక్క కోడ్ RKCP10 కనుక యూజ్ చేసినట్లయితే మీకు ఇంకా అడిషనల్గా 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. అలాగే 1 ఇయర్కి అయితే 9,350 ఉంటుందండి. మన యొక్క కోడ్ యూజ్ చేసినట్లయితే RKCP10 యూజ్ చేస్తే ఇంకా మీకు అడిషనల్గా 10% కూడా డిస్కౌంట్ వస్తుంది. ఇక హైక్ అయిన తర్వాత చూసినట్లయితే 1 ఇయర్కి 10,285 అవ్వబోతుందండి. తప్పకుండా ఇప్పుడే తీసుకోవాలనుకున్న క్యాండిడేట్ వెంటనే తీసుకోండి. ఫ్రెండ్స్, ఇక ప్రైస్ హైక్ అయితే అతి త్వరలో అవ్వబోతుందండి. మీ ఇంట్లోనే ఉండి మీ యొక్క లైవ్ క్లాసెస్ వాచ్ చేస్తూ మీ యొక్క గోల్ని రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా యూజ్ చేసి ప్రజెంట్ అకాడమీలో లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అయితే రన్నింగ్ అవుతుంది. ఈ ఆఫర్ వచ్చేసి 24 మంత్స్ సబ్స్క్రిప్షన్, ఆ పైన తీసుకున్నటువంటి క్యాండిడేట్స్కి 3 మంత్స్ ఫ్రీగా అయితే లభిస్తుందండి. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అండి. మార్చి 22 అలాగే 23 మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. మన యొక్క కోడ్ RKCP10 తప్పకుండా యూజ్ చేయండి. సో నెక్స్ట్ చూసినట్లయితే డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ అండి. గ్రూప్స్కి క్విక్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అయితే ఉంటుంది. 24th మార్చ్న ఈ క్లాస్ అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ ఆన్ గ్రూప్ 2 ప్రిపరేషన్ అండి. సో గ్రూప్ 2 ప్రిపరేషన్ స్ట్రాటజీ పైన మార్చ్ 25th క్లాస్ ఉంటుంది. నెక్స్ట్ ఆస్క్ మీ ఎనీథింగ్ పేరుతో మీకు అయితే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్కి యూజ్ అవుతుంది. మార్చ్ 26th ఉంటుందండి. నెక్స్ట్ గ్రూప్ 2 ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్లో అండి, స్కాలర్షిప్ టెస్ట్ అండి. సో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళకి 100% స్కాలర్షిప్ అయితే లభిస్తుంది. మార్చ్ 26th అలాగే 27th ఉంటాయి క్లాసెస్. నెక్స్ట్ ప్లస్ ఫీచర్స్ చూసినట్లయితే రెగ్యులర్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి, అన్లిమిటెడ్ PDF నోట్స్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు కూడా ఉంటాయండి. సో ఇక్కడ 1 మంత్కి యాక్చువల్గా చూసినట్లయితే 1,700 ఉంటుంది. మన యొక్క కోడ్ RKCP10 యూజ్ చేసినట్లయితే 1,530కే రావడం జరుగుతుంది. 12 మంత్స్కి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 9,350 ఉంటుంది. మన యొక్క కోడ్ RKCP10 కనుక యూజ్ చేసినట్లయితే 8,415కే రావడం జరుగుతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ సెట్, లెట్స్ క్రాక్ ఇట్. సో తొలి విడతగా ఆర్థిక శాఖ ఉత్తర్వులు అయితే ఇచ్చింది. వివిధ శాఖల వారీగా జీవోలు విడుదల. ఉద్యోగాల నోటిఫికేషన్లకు ముందు 3 ప్రక్రియల్లో మొదటి దశ పూర్తి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే టెట్ సర్టిఫికేట్ లైఫ్ టైంకి అయితే వర్తించనుందండి. నిబంధనల్లో సర్కారు సవరణలు అయితే చేసింది. జీవితకాలము ఈ సర్టిఫికేట్ అయితే చెల్లుబాటు అవుతుంది. కొత్త టెట్ నిర్వహణకు ఆదేశాలు అయితే ఇచ్చింది. ఇక పూర్తి వివరాలు అయితే చూసేద్దామండి. వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలోని నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ల జాతర మొదలైంది. నోటిఫికేషన్లకు ముందు ఉండే 3 ప్రక్రియల్లో భాగంగా తొలి దశను పూర్తి చేస్తూ 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు బుధవారము శాఖల వారీగా ఉద్యోగ నియామకాలకు అనుమతిస్తూ జీవోలను విడుదల చేసింది. శాఖల వారీగా, విభాగాల వారీగా, క్యాడర్ వారీగా ఖాళీల వివరాలను వెల్లడించింది. వీటిని ఏ బోర్డు ద్వారా ఎలా భర్తీ చేస్తారో ఆయా జీవోల్లో స్పష్టం చేశారు. 80,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటనతో ప్రిపరేషన్లో నిమగ్నమైన నిరుద్యోగులు నోటిఫికేషన్లు మొదలు కావడంతో రెట్టింపైన ఉత్సాహంతో లక్ష్య సాధనకు సమాయత్తమవుతున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వము నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ పచ్చ జెండా ఊపింది. ఇందులో మనకి తొలి విడతలో 30,453 ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారండి. మిగతా వాటికి ఇతర శాఖల్లోని ఖాళీలపై త్వరలోనే ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు ఆయా శాఖల మంత్రులు, ఆయా శాఖ అధికారులతో చర్చించి తర్వాత నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయనున్నారండి. సో ఇందులో మొదటి దశ అయితే పూర్తయింది. ఇక రెండవ దశలో స్పోర్ట్స్, వికలాంగులు, ఓపెన్
ఈడబ్ల్యూఎస్ వంటి కోటాలను నిర్ధారిస్తారు. ఉద్యోగము, పేరు, స్కేల్, విద్యార్హతలు, వయోపరిమితి వివరాలతో కూడినటువంటి ఇండెంట్ను రిక్రూట్మెంట్ ఏజెన్సీకి పంపిస్తారు. ఇదే ఇండెంట్లో శాఖల వారీగా సామాజిక వర్గాలకు ఎన్ని పోస్టులు కేటాయించారో అలాగే రోస్టర్ పాయింట్లను పేర్కొంటారు. కొన్ని ఉద్యోగాలకు ప్రత్యేక కండిషన్స్ ఉంటాయి. వాటిని ఆయా ఇండెంట్లలో పేర్కొంటారు. ఉదాహరణకు దేవాదాయ శాఖలోని కొన్ని పోస్టులను హిందువులతోనే భర్తీ చేస్తారు. ఆయా నిబంధనలను స్పష్టంగా పేర్కొంటారు. ఇక 3వ దశలో రిక్రూట్మెంట్ ఏజెన్సీ అధికారులు తమకు అందిన ఇండెంట్ను క్రాస్ చెక్ చేసుకుంటారు. రోస్టర్ పోస్టులు సవ్యంగా ఉన్నాయో లేదో పరిశీలిస్తారు. దీంతోపాటు జిల్లాల వారీగా పోస్టుల సంఖ్య సక్రమంగా ఉన్నది లేనిది పరిశీలిస్తారు. ఇందుకోసం 33 జిల్లాలు 60 రకాల సోర్సెస్ నుంచి సమాచారాన్ని సేకరించాల్సి ఉంటుంది. ఇక ఏ సర్వీస్కి ఏ జీవో రిలీజ్ చేశారు, అందులో ఏ బోర్డుకి సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దామండి. ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినటువంటి పోస్టులు చూసినట్లయితే ఇందులో మనకి గ్రూప్ 1 క్యాడర్లో 503 ఖాళీలు ఉండగా ఇది టీఎస్పీఎస్సీ బోర్డు అయితే రిక్రూట్మెంట్ చేస్తుంది. ఇది మనకి జియో నెంబర్ 26లో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ హోంశాఖలో 16,587 ఖాళీలు ఉండగా ఇది జియో నెంబర్ 27 భర్తీ చేసే బోర్డు వచ్చేసి టీఎస్ఎల్పిఆర్బి. నెక్స్ట్ హోంశాఖ చూసినట్లయితే 231 ఖాళీలు టీఎస్పీఎస్సీ 30వ జియో నెంబర్ అండి, జియో నెంబర్ 30. నెక్స్ట్ జైళ్ళ శాఖ చూసినట్లయితే 31 జియో నెంబరు అండ్ ఇందులో మొత్తం 31 ఖాళీలు ఉన్నాయి. ఇది టీఎస్పీఎస్సీ బోర్డు కిందకి వస్తుంది. నెక్స్ట్ జియో నెంబర్ 32లో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పరిధి శాఖలో మొత్తం 63 ఖాళీలు ఉండగా ఇది టీఎస్ఎల్పిఆర్బి క్రిందకి వస్తుంది. నెక్స్ట్ జియో నెంబర్ 33లో చూసినట్లయితే ట్రాన్స్పోర్ట్ శాఖలో 149 ఖాళీలు ఉన్నాయి. ఇది టీఎస్పీఎస్సీ బోర్డు కిందకి వస్తుంది. నెక్స్ట్ 34వ జియోలో చూసినట్లయితే వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ 10,028 ఖాళీలు ఉన్నాయి. ఎంహెచ్ఎస్ఆర్బి క్రిందకి వస్తుందండి. నెక్స్ట్ 36వ జియో నెంబర్ చూసినట్లయితే వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఇందులో 45 ఖాళీలు ఉండగా ఇది డిఎస్సి క్రిందకి వస్తుంది. అయితే ఇప్పుడు అనుమతిచ్చినటువంటి ఈ 30,453 పోస్టుల్లో గ్రూప్ 1లో 503 ఖాళీలు ఉండగా అత్యధికంగా పోలీస్ శాఖలోనే ఉద్యోగాలు ఉన్నట్లుగా చెప్పుకోవచ్చండి. 16,587 ఉద్యోగాలు ఈ పోలీస్ శాఖకే ఉద్యోగాలు అత్యధికంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఈ పోలీస్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం అండి. తప్పకుండా మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేయండి. ఇక్కడ 30,453 ఉద్యోగాల్లో గ్రూప్ 1 అలాగే జైళ్ళ శాఖలో అలాగే పోలీస్ శాఖలో ముఖ్యమైనటువంటి ఉద్యోగాలు ఇవే కదా ఎక్కువ ఉన్నవి మనకి పోస్టులు అయితే. వీటిలో ఏ పోస్టులు ఉన్నాయి, ఏ పోస్ట్కి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది ఒకసారి క్లియర్గా చూద్దామండి. గ్రూప్ 1 పోస్టులు టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇందులో డిపార్ట్మెంట్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో చూసినట్లయితే జిల్లా బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ 5 ఖాళీలు ఉండగా స్టేట్ ఆడిట్ ట్రెజరర్ అండ్ అకౌంట్స్ ఈ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ 38, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 40 ఖాళీలు ఉన్నాయి. నెక్స్ట్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 20 ఖాళీలు ఉండగా డైరెక్టర్ జనరల్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఈ డిపార్ట్మెంట్లో డిఎస్పి 91 ఖాళీలు ఉన్నాయి. నెక్స్ట్ కరెక్షనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ చూసినట్లయితే 2 ఖాళీలు ఉండగా లేబర్ డిపార్ట్మెంట్లో లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్లో లేబర్లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్లో 8, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ విభాగంలో డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ 2 ఖాళీలు, మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో డిస్ట్రిక్ట్ మైనారిటీస్ వెల్ఫేర్ ఆఫీసర్ 6, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 35 ఖాళీలు ఉండగా పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్లు చూసినట్లయితే ఎంపీడీఓ 121, జిల్లా పంచాయతీ ఆఫీసర్ 5 అండ్ నెక్స్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో చూసినట్లయితే కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ 48, డిప్యూటీ కలెక్టర్ 42, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 26, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ 5, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ 3, రీజనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ 4, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 2 ఖాళీలు ఉన్నాయి. నెక్స్ట్ మనకు
జైళ్ళ శాఖకు సంబంధించి చూసినట్లయితే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఇవి భర్తీ చేస్తారండి. డిప్యూటీ జైలర్ 8, వార్డర్ 136, వార్డర్ విమెన్ 10 ఖాళీలు ఉన్నాయి. పోలీస్ శాఖలో ఖాళీలను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారు. పోస్ట్ పేరు వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ చూసినట్లయితే 59 పోస్టులు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ ఎల్సీలో చూసినట్లయితే 125, జూనియర్ అసిస్టెంట్ టీఎస్పీఎస్సీ 43, సీనియర్ రిపోర్టర్ ఇంటెలిజెన్స్ 2, జూనియర్ అసిస్టెంట్ ఏఎస్పీఎఫ్ చూసినట్లయితే 2 ఖాళీలు ఉన్నాయి. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ చూసినట్లయితే హెచ్ఓలో 3, ఎల్సీలో 28 ఉన్నాయి. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ చూసినట్లయితే హెచ్ఓలో 6, అలాగే ఎల్సీలో 57 ఖాళీలు ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి డీటెయిల్గా ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ పోస్ట్కి సంబంధించి అనేవండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే వైద్య ఆరోగ్య శాఖ అలాగే పోలీస్ శాఖ ద్వారా ఏ బోర్డు నుంచి మనకి ఏ పోస్టులు ఎన్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు అనేది కూడా మీకు వివరాలు అయితే క్లియర్గా ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి కదా. వీటి స్క్రీన్ షాట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఎవరైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఆ లింక్ మీకు సెండ్ చేస్తాను. ఇక నెక్స్ట్ టెట్కి సంబంధించి వివరాలు చూద్దాం. టెట్ సర్టిఫికేట్కు లైఫ్ టైం. తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీఎస్ టెట్లో ఒకసారి అర్హత సాధిస్తే ఆ సర్టిఫికెట్ జీవితకాలము అంటే ఉద్యోగం వచ్చే వరకు చెల్లుబాటు అవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2011 ఫిబ్రవరి 11న విడుదల చేసినటువంటి టెట్ మార్గదర్శకాల అనంతరము టెట్ అర్హత సాధించిన వారికి కూడా ఇది వర్తిస్తుందని వెల్లడించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారము టెట్ సర్టిఫికేట్ గడువు 7 ఏళ్ళు. టీఎస్ టెట్ అర్హత ఎప్పటికీ వర్తించేలా సవరిస్తూ బుధవారం ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. టెట్ నిబంధనలను సవరించినందున టెట్ నిర్వహణకు అనుమతిస్తూ ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఎన్టీపీసీలో 55 ఎగ్జిక్యూటివ్లు అండి. భారత ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఇందులో 55 ఖాళీలున్నాయి. ఎగ్జిక్యూటివ్ కంబైన్డ్ సైకిల్ పవర్ ప్లాంట్ O&M చూసినట్లయితే 50, ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ పవర్ ట్రేడింగ్లో 4, ఎగ్జిక్యూటివ్ బిజినెస్ డెవలప్మెంట్ పవర్ ట్రేడింగ్లో 1 ఖాళీ ఉంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలండి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం వచ్చేసి మార్చి 25, చివరి తేదీ ఏప్రిల్ 8. పూర్తి వివరాలకు అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేసి అప్లై చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్, ఏజ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఈ అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు అండి. వెబ్సైట్ వచ్చేసి www.ntpc.co.in. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఇన్ఫర్మేషన్. మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ నైస్ డే.